వాణిజ్య ఒప్పందానికి శ్రీకారం, మధ్యంతర ఒడంబడికపై సంతకాలకు ఫ్రేమ్వర్క్ ఖరారు. ఇక భారత్ అమెరికా సంయుక్త ప్రకటన, మార్చిలో ఈ యొక్క సంతకాలు అనేవి జరగబోతున్నాయి అంటున్నారు. వెంటనే భారత్ పై అదనపు సుంకాలను ఎత్తివేసిన ట్రంప్. మేక్ ఇన్ ఇండియా బలోపేతం ప్రధాని, ఇక రైతుల ప్రయోజనాల పరిరక్షణకే అంటున్నారు గోయల్. ఇకపోతే కనుక అమెరికా భారత్కి సంబంధించిన వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి ఇప్పటికే ఏదైతే 25% ఉన్న ఈ యొక్క పన్నుని, ట్యాక్స్ని తగ్గిస్తూ 18% చేశారో, మిగతా వాటిపైన కూడా ఈ యొక్క సుంకాలు అనేవి తగ్గించబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన ఈ యొక్క సంతకాలు కూడా మార్చిలో చేయబోతున్నారు అంటున్నారు. ఇక మరొక వార్తను చూసుకుంటే, కేసీఆర్ది చెరగని దగా చరిత్ర, మరో 8 ఏళ్లు రాష్ట్రంలో ఇందిరమ్మ పాలనే, భాజపాతో బారాస చీకటి ఒప్పందం. ఇక పరిగి శివారు నారాయణపూర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇకపోతే కనుక స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి మహిళా సంఘాలకు చెక్ అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో. ఇకపోతే కనుక ఈ యొక్క డ్వాక్రా సంఘంలో ఉన్న మహిళలందరికీ కూడా చెక్కునైతే కనుక అందజేస్తున్నారు. 567,69,00,000 రూపాయలు వీళ్ళకి అందజేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా అక్కడ మాట్లాడుతూ ఇటు బారాస, బీజేపీ రెండు కూడా చీకట్లో ఒప్పందం చేసుకున్నాయి. ఇక నెక్స్ట్ రాబోయేది ఇందిరమ్మ పాలన అని చెప్పేసి సీఎం మాట్లాడినట్లుగా అయితే ఇందులో తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూసుకుంటే, రాష్ట్రానికి సీఎం రేవంతా నేనా, కేసీఆర్ పై చర్యలు తీసుకోలేకపోతే ఆయన రాజీనామా చేయాలి. ఇక హార్డ్వర్డ్ వెళ్ళొచ్చాక సీఎం భాష మరింత దిగజారింది, మోదీని ఎదుర్కొనేందుకు కేసీఆర్, సోనియా కుటుంబాలు కుమ్మక్కయ్యాయని చెప్పేసి ఇక కిషన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ మిగతా విషయాల్లో కేసీఆర్ని ఎదుర్కోలేకపోతే, ఆయనకి ఎట్లాంటి శిక్షలు వేయకపోతే కనుక మీరు రాజీనామా చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూసుకుంటే, చేయించిన పార్టీని నమ్మకండి, తులం బంగారం నెలకు 2,500 వస్తున్నాయా, ఆ హామీలు అమలైతేనే కాంగ్రెస్కు, లేదంటే భారతకు ఓటేయండి అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. ఇకపోతే కనుక ఏదైతే మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు మొదలైపోయాయో, మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ యొక్క పథకాలకు సంబంధించి హైలైట్ చేస్తున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఎలాంటి పథకాలు కూడా అమలు చేయట్లేదు. కాబట్టి అవి చేస్తేనే వాళ్ళకు ఓటేయండి, లేకపోతే మాకు ఓటేయండి అంటూ కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇక మరొక వార్తను చూసుకుంటే, మా బడికి నెట్ వస్తుంది, గత 2 నెలల్లో 2,649 పాఠశాలకు సౌకర్యం, జూన్ నాటికి 9,000 పాఠశాలకు. ఇక ఏదైతే T-Fiber BSNLకి సంబంధించి ఇటు పాఠశాలలో కూడా అందుబాటులో ఉండేలా చేస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూసుకుంటే, ఫారెన్సిక్ ల్యాబ్లో భారీ అగ్ని ప్రమాదం, పలు కేసుల్లో సీజ్ చేసిన సామాగ్రి దగ్ధం. ఇకపోతే కనుక నిన్న నాంపల్లి ప్రాంతంలో ఏదైతే ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ బిల్డింగ్ ఉందో మొత్తం అగ్ని ప్రమాదం ఉన్నట్టుండిగా చోటు చేసుకుంది. దానిలో భాగంగా కంప్యూటర్లు చాలా వరకు కూడా ధ్వంసమైనట్లుగా తెలుస్తుంది. అలాగే దాంతోపాటు అక్కడున్న సిబ్బంది ఎవరైతే ఉంటారో గార్డ్స్, హోమ్ గార్డ్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా కొంత అస్వస్థకు కూడా గురైన పరిస్థితులు మనం అక్కడ చూసాము. ఇందులో భాగంగా ఇక్కడ చాలా కొన్ని ఎవిడెన్సెస్, ఇటు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అలాగే ఓటుకు నోటుకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ కూడా మిస్ అయ్యాయని కూడా చెప్తున్నారు. ఇక మరొక వార్తాపత్రికను చూసుకుందాం, ABN ఆంధ్రజ్యోతి చూసుకుంటే, కేసీఆర్ దొంగ పాస్పోర్ట్ల చరిత్ర చెరిపేస్తే చెరిగేదా. ఇకపోతే ఇక డ్వాక్రా మహిళా సంఘాలకి ఏదైతే ఫండ్ అందజేస్తూ అందులో భాగంగా మాట్లాడిన మాటలు, దళితుడిని సీఎం చేస్తాననే దొంగ హామీల చరిత్ర, ఇక అది చెరగపోకుండా చూసే బాధ్యత నాది, ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇస్తే రాద్ధాంతం చేస్తున్నారు, ఇక చిల్లర పనులు చేస్తే నోటీసులు ఇవ్వక ఏం చేస్తారని చెప్పేసి అంటున్నారు. ఇక బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందాలు. ఇక కేసీఆర్ నిర్లక్ష్యానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బలైందంటున్నారు. చేవెళ్ళ ప్రాణహిత ఎత్తిపోతలను ఆపేసిందెవరు. ఇక త్వరలో ముక్తాల్, నారాయణపేట్, కొడంగల్ నియోజకవర్గాలకు కృష్ణా జలాలు అందజేస్తామని కూడా అంటున్నారు. మరొక వార్త ఇందులో చూసుకుంటే, సాగుకు పాడికి రక్షణ, అమెరికా గోధుమలు, బియ్యం సహా ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ సుంకాలు కొనసాగిస్తుందని చెప్పేసి అంటున్నారు. ఇక ఆ దేశ పాడి ఉత్పత్తుల దిగుమతులకు నిరాకరణ, అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది, 4 లక్షల కోట్ల విలువైన భారత ఉత్పత్తులపై అమెరికా సుంకాలు అనేవి 0, అంటే మొత్తం ట్యాక్స్ని అయితే తీసేసినట్లుగా తెలుస్తుంది. ఇక మిగతా వాటిపైన మొన్న ఏదైతే 25% 18% పెంచిందో, సో 18% వరకు కూడా ఉంటుంది.
భారత్పై 25% అదనపు సుంకాల తొలగింపు అమల్లోకి వస్తుందంటున్నారు. 10 ఏళ్ల భారత ఉత్పత్తులకు 2,717 లక్షల కోట్ల మార్కెట్. శుభవార్తగా అయితే చెప్తున్నారు. భారత్ అమెరికాలకు ఇది ఒక శుభవార్త. ప్రధాని మోడీ. మరొక వార్తాపత్రికను చూసుకుంటే సాక్షి. చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్ పెరుగు నాసిరకం, అందులో మిల్క్ ఫ్యాట్ కనీస స్థాయిలోనూ లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ FSSAI నిర్ధారించినట్లుగా తెలుస్తుంది. జరిమానా విధింపు. కేంద్ర సంస్థ నిర్ధారణతో హెరిటేజ్ ఉత్పత్తులపై సందేహాలు కూడా ఏర్పడుతున్నాయి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని చెప్పేసి నిపుణులు కూడా ఆందోళన చెందుతున్నారు. మరొక వార్తను చూసుకుంటే FSLలో భారీ అగ్ని ప్రమాదం, కీలక ఆధారాలు ఆహుతి. పూర్తిగా కాలిపోయిన పలు కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు. ఓటుకు నోటు, ఎమ్మెల్యేల కొనుగోలు, ఫోన్ ట్యాపింగ్లో సహా పలు కీలక ఆధారాలు అనేవి బూడిదయ్యాయని చెప్పేసి అంటున్నారు. ఏదైతే నాంపల్లిలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదం, ఫారెన్సిక్ ల్యాబ్లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా ఇక్కడ చాలా ఆధారాలు అనేవి మిస్ అయ్యాయి. 5 ఫైర్ ఇంజన్లు, ఒక రోబోట్తో మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఆఫీస్ బాయ్కి అస్వస్థత, ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు కూడా చేయడం జరిగింది. మరొక వార్తను చూసుకుంటే మధ్యంతర ఒప్పందానికి సై, వాణిజ్యంపై భారత్ అమెరికా మధ్య ఫ్రేమ్వర్క్ ఖరారు. భారత్ ఉత్పత్తులపై టారిఫ్లు 18% తగ్గిస్తామన్న అమెరికా. 25% ప్రతీకార సుంకాలు రద్దు చేశారు, వెంటనే అమల్లోకి కూడా వస్తాయన్నారు. నిర్వాహక ఉత్తర్వులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం కూడా చేశారని కూడా అంటున్నారు. రష్యా నుంచి మళ్ళీ చమురు కొంటే సుంకాల మోత తప్పదని స్పష్టీకరణ. రష్యా నుంచి చమురు కొనుక్కుని ఉండడం వల్ల మాత్రమే మన యొక్క సుంకాలు అయితే తగ్గించడం జరిగింది. ఒకవేళ మళ్ళీ అక్కడి నుంచి ఏమైనా పదార్థాలు అనేవి మనం కొనుగోలు చేస్తే మళ్ళీ ఈ యొక్క ట్యాక్స్లు అనేవి ఇంక్రీజ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మరొక వార్తను చూసుకుంటే మేక్ ఇన్ ఇండియా బలోపేతం ఖాయం, అమెరికాతో ఒప్పందంతో నూతన అవకాశాలు, ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టీకరణ. మరొక వార్తని గమనిద్దాం. ప్రాణహిత చేవేలను పునరుద్ధిద్దాం. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేపీ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకు త్వరలోనే భూసేకరణ చేయాలి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేస్తాం. వైఎస్ఆర్ ప్రాజెక్టులు మంజూరు చేస్తే కేసీఆర్ రద్దు చేసిండు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిపోయిండని చెప్పేసి కూడా అంటున్నారు. పరిగి ప్రజాపాలన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చూసిందే, ఏనాటికైనా కాంగ్రెస్ పుట్టి ముంచేటోడే. సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం ఎత్తారు. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుండని చెప్పేసి మనం చూసిందే. ఒక పార్టీ పైన ఒక పార్టీ ఎప్పటికప్పుడు ఆరోపణలు చేసుకునే ఉంటుంది. కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ మరియు బీజేపీలు చీకట్లో ఒప్పందాలు చేసుకుంటున్నాయని చెప్పేసి, బీఆర్ఎస్ ఏమో ఇటు బీజేపీ కాంగ్రెస్తో పొత్తు చేసుకుంటుందని చెప్పేసి ఆరోపణలు అయితే నడుస్తున్నాయి. ఇకపోతే మున్సిపల్ ఎన్నికల తరుణంలో ఈ యొక్క బయట ప్రచారాలు చేస్తూ మాట్లాడిన విషయాలు అయితే ఈ విధంగా నడుస్తున్నాయని చెప్పాలి. సో ఇవి ఈ యొక్క 3 ప్రధాన వార్తాపత్రికలోని ముఖ్య అంశాలు. అయితే మళ్ళీ రేపటి వార్తాపత్రికతో కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.